நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ బొట్టు అమ్మ దీవెన. దానిని అమ్మాయికి పెట్టడం అంటే పెళ్లితో సమానం. అయ్యా, నేను చెప్పినప్పుడు ఆ కంకణాన్ని అమ్మాయిల కుడి చేతికి కట్టి భర్తగా సింధూరాన్ని మీ భార్య నుదుటున పెట్టండి. మీ బంధం త్వరలోనే 3 ముళ్లతో ఒకటై 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాకిపిని, ఎన్నడే సొల్ల ఒక ఐడియా వచ్చింది. ఐడియాదా? ఏదో అయ్యా, ఏం ఐడియా వచ్చింది? ఇది కూడా నీ వల్లదా వచ్చింది? బా కాకిపిన్ని, మనం ప్రాబ్లం లో ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ఐడియా. ఇంతకీ ఎన్నడి సొల్లు. టింగ్ టింగ్. రుక్మిణి ఇక్కడికి వస్తేనే కదా మనకి డేంజర్. ఆమా. సో శివ కావేరికి కంకణం కట్టి బొట్టు పెట్టే వరకు రుక్మిణిని బయటే ఆపావనుకో, పంతులు గారు చెప్పిన లెక్క ప్రకారం కావేరి శివల పెళ్లి ఇక అయిపోయినట్టే. ఖచ్చితంగా కావేరి ఆ బంధాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. అర్జున్ బావ కూడా మనసు విరిచేసుకొని కావేరిని లైట్ తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత నేను ఆట ఎలా ఆడాలో, ఈ ఇంట్లో స్థానాన్ని ఎలా దక్కించుకోవాలో నా స్టైల్లో ప్లాన్ చేస్తాను. ప్లాన్ దా బాగుండాది, కానీ నాన్ రుక్మిణి నాపేదే కొంచెం హార్డ్ గా ఉండాది. ఈ కాకిపిన్ని, నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. అక్కడ అన్ని కోట్ల చిట్టీలే ఎగ్గొట్టి దొరక్కుండా పారిపోయి వచ్చిందానివి. ఈ మాత్రం పర్ఫార్మెన్స్ చేయలేవా? ఇది మళ్ళీ సిటీలో బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసేలా ఉంది. ఇరికే ఇప్పుడు ఏమి అంద రుక్మిణిని నాను పోయి ఆపాలా, అంతే కదూ? ఇది మనకి చివరి అవకాశం పిన్ని. మిస్యూజ్ చేసుకుంటే ఇద్దరికీ నష్టమే. వెళ్ళు. మురుగనే ఎన్న టాస్క్ వెళ్ళు. అమ్మా అమ్మా. అమ్మా, కాస్త ఆ కంకణాలు బొట్టు ఉన్న తాంబూలం తీసుకురా అమ్మా. అలాగే పంతులు గారు. అయ్యా, ఇక మీరీ కంకణాలు తీసుకుని మీ కాబోయే భార్య కుడి చేతికి కట్టి నుదుటున బొట్టును పెట్టండి. తీసుకో నాయనా, తీసుకోండి. ఓం బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అత్తయ్యా, అర్జున్ దమయంతికి గాని కంకణం కట్టేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు టెన్షన్ పడకు భువనా. కావేరి అంతవరకు రానివద్దులే. దాని మనసులో మాట బయట పెట్టేస్తుంది చూడు. కావేరి, నేనింక చివరి అవకాశం అని కొన ప్రాణంతో ఎదురు చూస్తున్నాను. శివ నీ చేతికి కంకణం కట్టేలోగా అయినా
నీ మనసులో ప్రేమ బయటికి రావాలి. ఆ శివ వన్స్ నీ చేతికి కంకణం కట్టాడా, ఇంకా జీవితంలో నేను నీ మొహం కూడా చూడను. ప్రేమే అబద్ధమని నా మనసుని ఇక్కడే సమాధి చేసి నేను చచ్చిపోతా. இதுதா காவேரி அம்மை ఉంటది. ఏయ్ నిల్లు యార్ని యార్ని అమ్మా నేను లోపలికి పోవాలమ్మా. ఏమి నువ్వు లోపలికెళ్ళాలా? అయ్యా, ఇక మీరా కంకణాలు తమ తమ కాబోయే భార్యల కుడి చేతికి కట్టండి. బాబు మీరు కూడా కట్టండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవలోక వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగ. లోపల జరిగేది ఫంక్షన్ ఇల్లే, శ్రావణ శుక్రవారం వ్రతము. అదదా ముత్తైదు ప్రోగ్రాము. నిన్ను చూస్తుంటేనే మొగుడు సచ్చిన్ మాదిరి ఉంటివి. ఎట్టా పోదు లోపలికి? టింగ్ టింగ్. అమ్మా మీకు దండం పెడతా, అట్లాంటి మాటలు మాట్లాడుకుంటారమ్మా. నాను మాట్లాడకపోతే నీ సుమంగళిదా అయిపోతువా ఏమి? అమ్మా మీరెవరో కూడా నాకు తెలియదు. లోపల నా కూతురు అల్లుడు ఉన్నారమ్మా. వెళ్ళి ఒక ముఖ్యమైన విషయం ఉంది, అది మాట్లాడాలి. నీ కూతురు లోపలుండదా? యార నీ కూతురు? కావేరమ్మా. కావేరి అమ్మవా? நான் யாரோ தெரியுமா? కాకి భువనేశ్వరిదా మా అన్ని. నాకుదా అన్ని ఫ్రెండ్స్ చుట్టాలు ఎవ్రీ పర్సన్ தெரியும். కావేరి కూడా தெரியும். కానీ నీ కావేరి అమ్మంటేనే నాకు తెలియదే. కావేరి, నా జీవితంలో ఈ క్షణాలను ఎంతో విలువైనవిగా భావిస్తున్నాను. ఈ కంకణం మెడలో కట్టే తాళితో సమానమని ఆ అమ్మవారే ఆదేశించిందని నేను నీ చేతికి కడుతున్నాను. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచినవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా తానో నావై సాగెను.